హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి అయితే మనం ఉన్నాం. అయితే నల్లజర్ల మండలం చీపురుగూడెనికి సంబంధించి ఒక ఫైనాన్స్ కంపెనీ ఇల్లు తాకట్టు పెట్టించుకొని అనంతరం దాదాపు 7.5 లక్షలకు ఇల్లు తాకట్టు పెట్టిన తలంశెట్టి దుర్గా కుటుంబం పైన ఫైనాన్స్ కంపెనీ దాడి జరిగింది. అయితే ఫైనాన్స్ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఇప్పటికే కోర్టును ఆశ్రయించడం, ట్రిబ్యునల్ కోర్టులో వచ్చే నెల 3వ తారీఖున ఫైనల్ వాయిదా ఉండడం కూడా జరిగింది. అయితే కోర్టును కూడా ధిక్కరించి వీళ్ళు ప్రత్యక్షంగా వారిపైన దాడి చేయడానికి తెగబడడం, ఈ ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, ఈ మహిళలపైన చేసిన దాడులు ఈ మధ్యన విపరీతం అవుతున్నాయని చెప్పాలి. అయితే ఈ సంఘటనలో దాదాపుగా 7.5 లక్షలు అప్పు తీసుకున్న వారు వీళ్ళు దాదాపుగా 5 లక్షల వరకు ఇప్పటికే చెల్లించామని చెప్తున్నారు. ఏదైతే బాధితురాలు దుర్గ ఉన్నారో మనతో చెప్పడం జరిగింది. అయితే ఇది కోర్టులో విషయం ఉన్నప్పుడు ఇంటికి ప్రత్యక్షంగా వెళ్ళి ఇంటిపైన దాడి చేయడం, మహిళపైన అసభ్యంగా ప్రవర్తించడం, ఆమె జాకెట్ చించివేయడం, ఒక ముగ్గురు గూండాల్ లాంటి వ్యక్తులు వెళ్ళడం, బ్యాంక్ ఎంప్లాయీస్ ఐడి కార్డులు చూపించమన్నా సరే చూపించకపోవడం కూడా ఇప్పుడు ఈ వివాదాస్పదమైందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ఈరోజు 2 సార్లు ప్రత్యక్షంగా మధ్యాహ్నం 1 గంటకు ఒక వ్యక్తి వెళ్ళి దాడి చేసినప్పుడు ఎవరైతే దుర్గా ఉన్నారో బాధితురాలు దుర్గా చిన్న కుమారుడు ఇంట్లో ఉండడం, కేకలు వేయడంతో ఆమె పైన దాడి చేసి పారిపోవడం, ఆమె ఇంచుమించు ఛాతీ పైన కూడా గోర్లతో కూడిన గాయాలు ఉన్నాయనేది వాళ్ళు చెబుతున్నమాట. అయితే మనం ఇది పిక్చరైజేషన్లో చూపించడం లేదు కాదు, కానీ ఇది పోలీసులు అయితే ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా జరిగింది. అయితే సర్ది చెప్పి పంపించిన పోలీసులు మరొకసారి ఏదైతే ఫస్ట్ దాడికి చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాజమండ్రికి సంబంధించిన ఒక బ్రాంచ్కి సంబంధించిన మరొక ఎవరైతే రికవరీ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకి ఫోన్లు చేయడం, వాళ్ళు కారులో ముగ్గురు వచ్చి మరొక్కసారి ఈమె పైన అఘాయిత్యానికి పాల్పడినట్టుగా కూడా బాధితురాలు మనకు తెలుపుతూ ఉంది. అయితే దాదాపుగా సుమారుగా 2 ఏళ్ల క్రితం తీసుకున్న ఈ లోను 2.5 సంవత్సరాల క్రితం తీసుకున్న లోను 3 సంవత్సరాలు దగ్గరగా 3 సంవత్సరాలు అవుతోంది. వీళ్ళు వాయిదాలు చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ఎవరైతే దుర్గా ఉన్నారో దుర్గా మామగారికి ఆరోగ్యం బాగోకపోవడంతో వీళ్ళ లోను కట్టడం మానేసామని చెప్తున్నారు. అయితే ఏదైనా కోర్టులో ఏదైతే లీగల్గా తేల్చుకోవాల్సిన విషయాన్ని వీళ్ళు ప్రత్యక్ష దాడులకు తెగబడంతో భయభ్రాంతులకు గురైన దుర్గా కుటుంబ సభ్యులైతే తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం నల్లజర్లకు సంబంధించిన పిఎస్కి సంబంధించిన పోలీసులు అయితే ఆవిడ దగ్గర రిపోర్ట్ అయితే తీసుకుంటున్నారు. అయితే ఇటువంటి దాడులు ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు కావచ్చు, ఇటువంటి ప్రత్యక్ష దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో దీనిపైన చట్టాలు ఉన్న నేపథ్యంలో చట్టాలు కూడా ఎందుకు పనిచేయడం లేదు? మధ్యాహ్నమే పోలీసులు ఒకవేళ అక్కడ జరిగిన దాన్ని పూర్తి విచారణ చేసి ఫైనాన్స్ కంపెనీ పైన ఒక వార్నింగ్ ఇచ్చుంటే రెండోసారి దాడి జరగకుండా ఉండేది అనేది బాధితుల బంధువుల ఆరోపణ. అయితే దీనిపైన పోలీసులు ఏం చేస్తారు, అసలు బాధితురాలు వాయిస్ ఏంటి అనేది, అసలు నిజం ఏం జరిగింది అనేది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో రండి. అంత ఇంకా లీగల్గా వచ్చి తాళం వేస్తాం అనేసి మమ్మల్ని బయటకు గెంటేసి తాళం వేస్తారు. మేము చాలా రిక్వెస్ట్ చేసి మాట్లాడినా కూడా మేనేజ్ వినలేదు. వినకపోయేసరికి మేము చాలా మందితో చెప్పించాము, అయినా కానీ వినలేదు. ఇంక ఇది ఇవ్వట్లేదు అనేసి మేము జిల్లా కోర్టులో మేము కేసు వేయడం జరిగింది. మా పరిస్థితి ఇలా బాగాలేదండి, మా పరిస్థితి ఇలా చితికిపోయింది, మేము ఇలా నలిగిపోయి ఉన్నాం, ఇట్లా మేము రోడ్డు మీద పడ్డాం, మాకు న్యాయం చేయాలని కోర్టుని సంప్రదించడం జరిగింది. కేసు వేసిన తర్వాత మేము మా పనుల మీద వెళ్తున్నాము వస్తున్నాము. చీపురుగూడెం నల్లజర్లో ఉన్నాం. మేము ఈ లోపల మేము ఇంటికాడ ఏం జరుగుతుందనే విషయం మాకు తెలియదు. అసలు ఏం నోటీసులు పంపించారన్న విషయం మాకు తెలియదు. మాకు తెలియకుండా మా ప్రమేయం లేకుండా మా సంతకాలు లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేస్తాం, ప్రాపర్టీ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది అనేసి వేరే ఎవరినో ఒక అతను తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి ఏంటంటే మా ఇల్లు మాకు తెలియకుండా మేము సంతకాలు పెట్టకుండా మీరెవరు కొనుక్కోవడానికి అనేసి మేము ఎంట్రీస్ అడిగితే ఈ బ్యాంక్ వాళ్ళు అమ్మేసారు, మేము కొనుక్కున్నాం అనేసి అతను అన్నాడు. మేము బ్యాంక్ మేనేజర్ కాంటాక్ట్ చేస్తున్నాము, ఏవో చూసి కట్టుకున్నామా తర్వాత అయిపోద్ది అనేసి అన్నాడన్నా మేము డబ్బుల విషయంలో తిరుగుతుంటే ఈ లోపల ఇంటికి వచ్చేసి చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మమ్మల్ని కొట్టడానికి మమ్మల్ని చేయండి అనేది చాలా అసభ్యకరంగా కొనుక్కున్నట్లయితే చెస్ట్ మీద చెయ్యేసి నువ్వెంత నీ బతికెంత ఆడదని నువ్వేం చేస్తావు అనేసి చాలా రుబాబుగా నా మీద వచ్చేసాడు. వచ్చాక పిల్లలు ఊరుకోగా అతని మీదకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ ఘర్షణలో ఎవరో బ్యాంక్ మేనేజర్ అని ఇతను తీసుకొని వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని కొట్టేశాడు. చాలా ఒంటి నిండా గాయాలైపోయాయి. మమ్మల్ని
మా పిల్లల్ని రోడ్డు మీద పెట్టి మా పరిస్థితికి ఎంత కారణమైన బ్యాంక్ మేనేజ్మెంట్ చర్య తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులను దయతో చేతులు జోడించి అడుగుతున్నాను. మాకు న్యాయం చేయండి.